ముందు ఆవిడ నన్ను ప్రేమించింది, ఆ తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది. ఈ డైలాగ్ చూసారుగా, ఇంగ్లీష్ లో క్లారిటీ ఓవర్ కంపల్షన్ అని ఒక మాట ఉంటుంది. ఆమె క్లారిటీ ఉంది, బ్రహ్మానందం సిచ్యువేషన్ పూర్తిగా కంపల్షన్ అనమాట. అంటే తప్పని పరిస్థితిక. ఇదే క్లారిటీ ఓవర్ కంపల్షన్ అనే ఫార్ములాని ఏపీ రాజకీయాలకి అప్లై చేసి చూస్తే ఎవరికి క్లారిటీ ఉంది, ఎవరిలో కంపల్షన్ ఉంటుంది? ఆచరణలో అయినా, విధానాల్లో అయినా, ఐడియాలజీల్లో అయినా, రాజకీయంలో అయినా కంపల్షన్స్ తో నెట్టుకొచ్చేది ఎవరు, క్లారిటీతో వెళ్తున్నది ఎవరు అనేది జనం చెబితే ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తా. ప్రతిపక్ష హోదా విషయంలో కీటాక్స్ పెట్టిన పోల్ తో ఇలాంటి క్లారిటీ ఓవర్ కంపల్షన్ అనే సిచ్యువేషన్ చాలా క్లియర్ కట్ గా బయటపడినట్టుగా అనిపించింది. నేను ఆ డీటెయిల్స్ మీతో షేర్ చేస్తా. ఏపీ రాజకీయాల్లో ఎవరి స్పెషాలిటీ ఏంటో ఒక్క దెబ్బకి అర్థమైపోతుంది. చాలా సార్లు రాజకీయాల్లో కంపల్షన్ అనే మాట వింటూ ఉంటాం. ఈ కంపల్షన్ కొద్దే చాలా మంది విధానాలు మార్చుకుంటూ ఉంటారు. ఒక్కోసారి నల్ల చొక్కాలేసి యుద్ధాలు చేసి ఆ తర్వాత కొద్ది రోజులకే మళ్ళీ టర్న్ తీసుకుని దేశ్కి నేత అంటూ ప్రశంసలు కురిపించడమే కాదు, అసలు మనం ఎవరినైతే పొగుడుతున్నామో వారు కూడా ఆశ్చర్యపోయే స్థాయిలో ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉన్నాం లేటెస్ట్ గా నెహ్రూ కంటే మోడీ విధానాలు అద్భుతం లాంటి మాటలు ఇలాంటి కంపల్షన్స్ నుంచే పుడతాయి. అంటే ఇది రాజకీయాల్లో ఉన్న కంపల్షన్ ని, ఐడియాలజీ విషయంలో ఉన్న కంపల్షన్ ని ఇలాంటి సందర్భాలు బయట పెడతాయి అన్నమాట. ఇక ఆ తర్వాత కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితుల్లో పొత్తులు, ఎత్తుగడలు అనేవి కూడా కొన్నిసార్లు కంపల్షన్ అవుతాయి. అభిప్రాయాలు, అభిరుచులు, ఆలోచనలకు భిన్నంగా ఈ కంపల్షన్ తోనే కలిసి నడవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అందుకే ఉమ్మడి సభలు పెట్టినా కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడబోతున్నారు, శ్రద్ధగా వినాలి కదా అని సొంత పార్టీ నాయకులు చెప్పి ఒప్పించాల్సిన సిచ్యువేషన్స్ రావడానికి కారణం ఈ కంపల్సనే. ఇది పొత్తులు, ఎత్తుగడల విషయంలో ఉండే తప్పనిసరి సిచ్యువేషన్ కి ఒక ఎగ్జాంపుల్. ఇక దీని తర్వాత విధానాల విషయంలో ఎలాంటి కంపల్షన్స్ ఉంటాయి మనకి అనేది కూడా చాలా ఎగ్జాంపుల్స్ కనబడుతూ ఉంటాయి మనకి. ఒక అధికారిని తొక్కిసలాట జరిగినప్పుడు మరో సందర్భంలోనూ వేరే చోటకు బదిలీ చేసామనుకోండి, అంతా సద్దుమడిగింది అనుకున్న తర్వాత మళ్ళీ అదే అధికారిని తీసుకొచ్చి పెట్టామనుకోండి, ఆ డెసిషన్ అవుట్ ఆఫ్ కంపల్షన్ తీసుకున్నట్టు అనమాట. జిల్లా ఎస్పీని బదిలీ సీఎం గారే చేశారు, మళ్ళీ ఎందుకు నియమించారు అంటే విధాన పరంగా మన మనసులో ఒకటి ఉంటుంది, మనం చేయాలనుకున్నది మరొకటి అని ఇలాంటి కంపల్సివ్ సిచ్యువేషన్స్ లోనే బయటపడిపోతుంది. అంటే పనితీరులో అయినా, ఆలోచనలు, విధానాల విషయంలో అయినా, పొత్తుల విషయంలో అయినా, భావజాలం విషయంలో అయినా కంపల్షన్స్ అంటే కలిసి ఉండక తప్పనిసరి పరిస్థితితో, లేదంటే గనక అలా ఉంటేనే మనకి ప్రయోజనాలు ఉంటాయి అనుకుని నెట్టుకొచ్చేసే సిచ్యువేషన్ అనమాట. ఇది కంపల్షన్. మరి క్లారిటీ అంటే ఏంటి? ఎదురు దెబ్బలు తగులుతాయని తెలిసిన, రాజకీయంగా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చేమో అని తెలిసిన, ఎదురీత ఉంటుంది అని అర్థమవుతూ ఉన్న పరిస్థితులు కలిసి రావటం లేదు, కాస్త ఆల్టర్ చేసుకుంటే గనక బతికిపోవచ్చు అని అవకాశాలు ఎదురుగా కనిపిస్తూ ఉన్నా కూడా టెంప్ట్ కాకుండా ఒక్క లైన్ మీదే ఒకే విధానంతో ఒకే వైఖరితో ఉంటారు చూసారా, దాన్ని క్లారిటీ అని అనొచ్చు. ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే, అపోజిషన్ హోదా విషయంలో జగన్ వైఖరి కరెక్టేనా అని నేను కీటాక్స్ లో ఒక పోల్ పెడితే జనం రెస్పాన్స్ ఎలా వచ్చిందో చూడండి. చాలా క్లియర్ గా, వన్ సైడెడ్ గా, అంటే జగన్ ఏ వైఖరి అయితే తీసుకున్నారో దానికి మద్దతుగానే ఏపీ జనం అనండి, వైసీపీ క్యాడర్ అనండి, లేదంటే గనక అభిమానులు, ఏ పేరుతోనే పిలవండి, దానికి మద్దతుగానే రెస్పాండ్ అవడం చూస్తే లీడర్ టు కాడర్ కమ్యూనికేషన్ ఛానల్ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉంది అని అనిపిస్తా ఉంది. అందులో పెద్ద ప్రత్యేకత ఏముంది, విశేషం ఏముంది అంటారా? విశేషమే. ఎందుకంటే ఎన్నో రకాల ఎత్తుగడలు రాజకీయాల వైపు నుంచి, మీడియా వైపు నుంచి కన్ఫ్యూజ్ చేసేందుకు, డీట్రాక్ట్ చేసేందుకు, కొత్త కొత్త పుకార్లు రేపేందుకు నిరంతరం చలామణి అవుతున్నాయి, సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ప్రతిపక్ష హోదా విషయంలో కూడా సౌకర్యాల కోసమే జగన్ అడుగుతున్నాడు అని ఒకసారంటే, అసలు జగన్ సమస్యల మీద చిత్తశుద్ధి ఉంటే సభకి వెళ్ళాలి కదా అని ఇంకొక రకం వాదన తీసుకురావడము, ఇలా అన్ని వైపుల నుంచి కమ్ముకొచ్చి కన్ఫ్యూజ్ చేసేందుకు ప్రత్యర్థి మీడియా ప్రయత్నం చేయడాన్ని చూస్తూ ఉన్నాం. పైగా రాజకీయంగా సిచ్యువేషన్ ఏమి అనుకూలంగా లేదు. సమ్మెట దెబ్బలు ఒకదాని తర్వాత ఒకటి తగులుతున్నట్టుగానే ఉంది సిచ్యువేషన్. సవాళ్లు వచ్చి పడుతూనే ఉన్నాయి. అయినా సరే ఎవరెంత కన్ఫ్యూజ్ చేయాలనుకున్నా, సిచ్యువేషన్స్ ఎంత గడ్డుగా అయినా ఉండని, మా క్లారిటీ మాకుంది, మా లీడర్ ఏం చేస్తే అదే కరెక్ట్ అనే ఒపీనియన్ తో జనం ఉండటము, క్యాడర్ ఉండటము, అభిమానులు ఉండటము అనేది ఒక క్లారిటీకి
ఒక బెంచ్ మార్క్ అని అనుకోలేము. ఈ రకమైన క్లారిటీ మిగతా పార్టీల్లో కానీ మిగతా నాయకత్వాల్లో కానీ ఉందా అంటే లేదన్నదే సమాధానం. చాలా సార్లు చూస్తూ ఉంటాం, మద్యం ఆరోపణల వ్యవహారంలో బెయిల్ వస్తుంది అనగానే ఎవరేం చేస్తున్నారు, ఏం జరుగుతోంది, అసలు ఏంటి అంటూ సోషల్ మీడియాలో సొంత నాయకత్వం మీదే తిరుగుబాటు వచ్చినంత పని అయితే వాళ్ళను ఊరుకోబెట్టడానికి మీడియా గంటల కొద్దీ చర్చలు సాగించడాన్ని మనం ఇటీవల కాలంలో చూసాం. అంటే కంపల్సన్ లో ఉంటాం మనము అనే విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి ఏ చిన్న పిన్ డ్రాప్ అయినా కానీ ఆ సౌండ్ వాళ్ళకి పిడుగుపాటులా వినిపిస్తుంది అనమాట. అదే క్లారిటీ ఉంటే గనక పిడుగుపాటు కూడా అది జస్ట్ గుండు పిన్ డ్రాప్ అయిన సౌండే, ఏమీ కాదు అనే గుండె ధైర్యంతో ఉంటారేమో అని ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది. ఇంతకీ క్లారిటీ ఉండటం వల్ల ఏం ప్రయోజనం రాజకీయంగా అని అంటారా? ఎస్, అది పాయింటే. క్లారిటీ ఉన్నప్పుడే ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం ఉంటుంది. క్లారిటీ ఉన్నప్పుడే విధానపరంగా ఎలాంటి వైఖరి అనుసరించాలి అనేది ఉంటుంది. ప్రజల విషయంలో, పాలసీల విషయంలో తీసుకున్న నిర్ణయాల మీద కూడా ఎంతవరకు నిలబడతారు అనేది కూడా క్లారిటీ ఉన్నప్పుడే మనకి అర్థమవుతుంది, సాధ్యమవుతుంది. అదే క్లారిటీ లేకుండా కంపల్షన్ అనుకోండి, ఇప్పుడు ఒకటి తీసుకుంటాము, రాజకీయ గాలి మారుతుందనో, పరిస్థితులు మారుతున్నాయనో, అధికారంలోకి వచ్చేసాం కదా అనో మాట మార్చటము, విధానాలు మార్చుకోవడము, మేం చెప్పింది ఇదే అని వక్రీకరించి బుల్డోజ్ చేసే ప్రయత్నాలు చేయడం లాంటివన్నీ ఉంటాయి. అంటే అల్టిమేట్ గా క్లారిటీ అనేది ప్రజలకు ఉపయోగపడే ఒక పొలిటికల్ ఎలిమెంట్. అదే కంపల్షన్ అయితే గనక ప్రయోజనాల విషయంలో కంపల్షన్తో ఉన్న వాళ్ళు ప్రజల విషయంలో కూడా కంపల్షన్తో ఉంటారు. జనం ఏమైపోయినా పర్వాలా, మా ప్రయోజనాలు కాపాడుకుంటే చాలు అనే వైఖరితోనే ముందుకెళ్తారు. అది క్లారిటీకి కంపల్షన్కి ఉన్న తేడా. ఏపీ రాజకీయాల్లో ఎవరికి క్లారిటీ ఉంది, ఎవరికి కంపల్షన్ ఉంది అని అడిగితే మీరేం చెప్తారు?